మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలోని 27 వార్డులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి మొదటగా సంతకం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదని సూచించారు. ప్రజా వైద్యాన్ని బలహీనపరచడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. అలాగే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు. జగన్ పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా వైద్య కళాశాల నిర్మాణాలు చేపడితే కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ కన్వీనర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం ఈరోజు బద్వేలు నియోజకవర్గంలో గౌరవ శ్రీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారి ఆధ్వర్యంలో కూడా మనము ఇక్కడ మన మున్సిపాలిటీలో మనం ఇది నిర్వహిస్తున్నాం. దీంట్లో మనం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి మేలు ఎంత అనేది మనం 100% తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ సీట్ సంపాయాలంటే ప్రైవేటు వ్యక్తి దగ్గరికి పోతే నాకు తెలిసినంత సమాచారము 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు పెడితే కానీ సీట్ వచ్చే పరిస్థితి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల చదువే ముఖ్యమని చెప్పి ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపితే ఎక్కడ ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, బీసీలు కాదు, ఓసీలు కాదు, ఎవరైతే డబ్బు పెట్టి స్తోమత లేకుండా కొనలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా దీంట్లో సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతటిని కూడా మనం ప్రతి గడపకు చేరవేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మనం ఒక 10 రోజుల్లో మనకున్నటువంటి మన నాయకులం అందరం కూడా ఇంటింటికి వెళ్ళి లేదా ఒక చోట కూర్చోబెట్టి ఒక రచ్చబండ మాదిరి మనకు ఇదివరకు చెప్పినారు మీటింగ్లో 2-3 మీటింగ్లు అందరూ కూడా మన ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నడపాలా అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఈ పేపర్ మూలకంగా గవర్నర్ గారికి మనం రిప్రజెంట్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. మరి దీన్ని ఈరోజు నుంచి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దీంట్లో చాలా అనేక రకాలటువంటి విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రైవేటీకరణ జరిగితే ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ కూడా తెలిపినారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుంది. ఎందుకంటే డబ్బు పెట్టి కొనలేని పరిస్థితి. ఇక్కడ కూడా చాలామంది చదువుకుంటారు. ఇప్పుడు మన సుబ్బరాయుడు అని ఉన్నారు కదా, సుబ్బరాయుడు కూతురు కూడా పాపం కుప్పంలో 50 లక్షలు పెట్టి చదివించాను. పోతే 2 కోట్లు పెట్టా కూడా వచ్చే పరిస్థితి. ఫీజులు విపరీతంగా పెరుగుతాయి. ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్యం ఇది 10 మందికి ఎందుకు తెలియజేయాలంటే ఈరోజు మెడికల్ కాలేజ్ ఉందంటే ఖచ్చితంగా అక్కడ హాస్పిటల్ ఉంటుంది, పెద్ద హాస్పిటల్, నారాయణ హాస్పిటల్ ఉంది, రిమ్స్ ఉంది, రిమ్స్లో ఫ్రీ వైద్యం. ఇట్లా 17 మెడికల్ కాలేజ్ 17 హాస్పిటల్స్ వస్తాయి. 17 హాస్పిటల్ వచ్చి 17 హాస్పిటల్లో కూడా